వెల్కమ్ టు సక్సెస్ సైనిక్ నవోదయ అకాడమీ. సో ఎస్టర్డే క్లాస్లో మనం ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో అదే విధంగా ఈవెన్ నంబర్ అంటే ఏంటి, ఆడ్ నంబర్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసాం. సో ఈ రోజు క్లాస్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్ ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, అందులో పాజిటివ్ ఇంటీజర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మనం ప్రైమ్ నంబర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ప్రైమ్ నంబర్ అంటే ఏం చెప్పుకున్నాం, ద నెంబర్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్ 1 and itself. సో ఆ నెంబర్ కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది, అదే నెంబర్ కి కనుక ఫ్యాక్టర్ రిపిటేషన్ జరిగితే దాన్ని మనం ప్రైమ్ నంబర్ అని చెప్పుకున్నాం. సో ఈ ప్రైమ్ నంబర్ లో అసలు ట్విన్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, సో ట్విన్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటంటే ట్విన్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, దీన్ని తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ట్విన్ ప్రైమ్ నంబర్ అంటే తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి 13వ తారీఖున మనం నవోదయ ఎగ్జామ్ జరిగింది, ఫైనల్ ఎగ్జామ్ లో. సో ఆ ఫైనల్ ఎగ్జామ్ లో నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను, ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను. ఎక్కడి నుంచి, ప్రైమ్ నంబర్స్ నుంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ వస్తుంది అని చెప్పానా లేదా ఫ్రెండ్స్? చెప్పాను. సో అందులో నుంచి క్వశ్చన్ వచ్చేసింది. సో నేను చెప్పాను ప్రైమ్ నంబర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, డి డి బి బి సి బి ఏ అని చెప్పాను. సో దీనికి ఒక కోడ్ చెప్పాను, అవునా కదా, డిడి బిబిసి బిబిసి బిఏ అని కోడ్ చెప్పాను. సో డి నంబర్ ఎంత 4, ఈ డి నంబర్ ఎంత 4, ఈ బి నంబర్ ఎంత 2, ఈ బి నంబర్ ఎంత 2, ఈ బి నంబర్ ఎంత, సి నంబర్ ఎంత 3, ఈ బి నంబర్ 2, ఈ బి నంబర్ 2, ఈ సి నంబర్ 3, ఇది 2, ఇది 1. సో మొన్న వాడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 to 11 1 to 11 మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ కలవు అన్నాడు. బిట్వీన్ అన్నాడు. క్వశ్చన్ చదివేటప్పుడు మనం బాగా చదవాలి. బిట్వీన్ అంటే రెండిట్ల మధ్యలో మీనింగ్ అన్నమాట. సో ఆ రెండిట్ల మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి అని అడిగి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది 1 to 10 మధ్యలో అని చెప్పాను నేను. ఫస్ట్ డి 1 to 10 మధ్యలో అని చెప్పాను. 1 to 10 మధ్యలో అని చెప్పాను. 1 to 10 మధ్యలో ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి అని చెప్పాను. 1 to 10 మధ్యలో 4 ఉంటాయి అని చెప్పాను. ఆడు మనకి కింద ఆప్షన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 4 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 6 ఇచ్చాడు. సో నువ్వు అప్పుడు టిక్ పెట్టాల్సింది ఏంటి, 4 టిక్ పెట్టాలి. ఎన్ని ఉంటాయి, 2 3 5 7 9, అవునా. 4 ఫస్ట్ ఆప్షన్, 9 ప్రైమ్ నెంబర్ అవుతుందా, అవును. 2 3 5 7 అంటే ఎన్ని ఉన్నట్టు, 4 ఉన్నట్టు అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. సో నేను ముందే చెప్తున్నాను, ఎక్కడైనా ఒక పాయింట్ గనక నేను డామ్ షూర్ గా 10 సార్లు చెప్తున్నానంటే అక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందని మీనింగ్. సో స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ట్విన్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్ నంబర్ అంటే కవల ప్రధాన సంఖ్యలు, అంటే రెండు ఒకలాగా ఉంటాయి. ఓకేనా. రెండు ఒకలాగా అంటే 11 11 13 13 అలా కాదు. అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రైమ్ నంబర్స్ ఈస్ ఆల్వేస్ 2. దాన్ని ఏమంటారంటే ట్విన్ ప్రైమ్ నంబర్ అంటారు. చూడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ 11, 13 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 13 నుంచి 11 తీసేయి, ఎంత అవుతుంది, 2 వస్తుంది. సో నేను చెప్పాను కదా, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్ నంబర్ అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మీకు మ్యాథమెటిక్స్ గనక బాగా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్ బాగా రావాలి, 20 tables to 20s. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది ఆ టేబుల్స్ అనేది. సో అదే విధంగా
ఏదైనా ఒక చాప్టర్ నేర్చుకుంటున్నామంటే ఆ చాప్టర్ కి సంబంధించి మనకి ఏం బాగా తెలిసి ఉండాలి, కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ కనుక బాగా తెలిసి ఉందనుకోండి ఆటోమేటిక్ గా మీరు ఈజీగా సమ్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమవుతుందా స్టూడెంట్స్? సో ఇప్పుడు ట్విన్ ప్రైమ్ నంబర్ అయింది. సో ట్విన్ ప్రైమ్ నంబర్ తర్వాత సో మనకి ఇంకా ఇంటీజర్ అంటే ఏంటి? సో ఇంటీజర్ అంటే ఏం లేదు, ఇంటీజర్ అంటేనే నంబర్. సో ఈ నంబర్ ని మనము ఏం చేస్తున్నామంటే, సో ఇంటీజర్స్ లో ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి. సో ఒకటి పాజిటివ్ ఇంటీజర్, సో రెండు నెగటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి, నెగటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? సో జీరోకి ఎక్కడైతే రైట్ సైడ్ లో ఉన్నాయో, జీరోకి రైట్ సైడ్ లో ఉన్న అన్నిటిని కూడా పాజిటివ్ ఇంటీజర్ అంటారు. జీరోకి రైట్ సైడ్ అంటే దాన్ని ఏమంటారమ్మా? పాజిటివ్ ఇంటీజర్ అంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే నువ్వు బుక్ మీద చూస్తున్నప్పుడు నీకు రైట్ సైడ్ లో రాసేటటువంటి నంబర్స్ అన్నిటిని కూడా ఒక నంబర్ లైన్ మీద రైట్ సైడ్ రాసేటటువంటి అన్నిటిని కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. సో ఒక నంబర్ లైన్ లో అంటే ఇది నంబర్ లైన్ అన్నమాట. ఈ నంబర్ లైన్ కి లెఫ్ట్ సైడ్ రాసే అన్నిటిని కూడా ఏమంటారంటే, లెఫ్ట్ సైడ్ రాస్తే దాన్ని ఏమంటారంటే నెగటివ్ ఇంటీజర్స్ అంటారు. నెగటివ్ ఇంటీజర్ అంటారు అనమాట. నెగటివ్ ఇంటీజర్స్ ఎలా ఉంటాయి? -1, -2, -3 ఇలా ఉంటాయి. పాజిటివ్ ఇంటీజర్ అయితే +1, +2, +3 అలా ఉంటాయి అనమాట, అప్ టు సో ఆన్. సో వీటిని నెగటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు అనమాట. సో నెక్స్ట్ జీరో నెంబర్ తెలుసు కదా, జీరో నెంబర్ అనేది ఈవెన్ ఆడ్. ఇది చాలా సార్లు అడిగాడండి, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? జీరో అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది తెలుసుకున్నాం. సో ఇది తెలుసుకోవాలంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ రెండింటిని ఎడిషన్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. సో ఆడ్ నెంబర్ ప్లస్ ఈవెన్, ఆడ్ నెంబర్ ప్లస్ ఈవెన్ ఏం రావాలి? ఆడ్ నెంబర్ రావాలి. సో చూడు, ఇప్పుడు ఫస్ట్ జీరోని ఈవెన్ నెంబర్ అనుకో. ఈవెన్ ఆడ్ అని క్వశ్చన్ కదా మనకి. ఫస్ట్ జీరోని ఈవెన్ అనుకో, జీరో ఈవెన్ ప్లస్ ఈవెన్ నెంబర్ ని ఎడిషన్ చేశాను. 2 అనేది ఈవెన్, సో ఎడిషన్ చేస్తే ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? సో దాని ప్రకారం ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఫస్ట్ రాసినటువంటి కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది. సో ఇప్పుడు ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్, 0 అనేది ఆడ్ నెంబర్ అనుకో. సో 1 అనేది ఆడ్ నెంబర్ కింద తీసుకున్నాను. సో ఇక్కడ ఏం రావాలి? 1 వచ్చింది. సో 1 వచ్చిందంటే 1 అనేది ఏ నెంబరు? ఆడ్ నెంబర్. సో ఈ కండిషన్ ప్రకారము ఈవెన్ నెంబర్ రావాలి. ఆడ్ నెంబర్ ఎడిషన్ చేస్తుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? అవ్వలేదు. సో థర్డ్ కండిషన్ కి రా. థర్డ్ కండిషన్ కి వస్తే 0 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఏమొచ్చింది? 2 వచ్చింది. సో థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేయలేదు. సో ఇప్పుడు దీన్ని బట్టి ఫస్ట్ కండిషన్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ అంటే ఏమొచ్చిందమ్మా? ఈవెన్ నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు అప్పుడు నువ్వేం చెప్పాలి? 0 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్, 0 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్ అని చెప్పాలన్నమాట. సో ఈ విధంగా నెంబర్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ 3 వీడియోస్ కూడా ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం సమ్స్ అనేవి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి మన సక్సెస్ నవోదయ సైనిక్ అకాడమీ నుంచి ఫుల్ డే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరిన అంటే ఏప్రిల్ ఎండింగ్ లో మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభం అవడం జరుగుతాయి.